రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు బీజేపీ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ జనాలకు అన్యాయం చేస్తూ హామీలకు అమలుకు నోచుకొని హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గంగాధరలో చేపట్టినటువంటి యాత్రలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మా ఎంపీల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి నిరసనగా నేటి రోజున ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ గారి టీపీసీసీ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్ గారి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఖబర్దార్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు ఏదైతే మాటలు అన్నారో త్వరితగతిన వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మీపై ఇంతకు మించి నిరసన కార్యక్రమాలు కూడా ముందు భవిష్యత్తులో చేపట్టడం జరుగుతుంది. ఇంకో విషయం, బీసీ అనే నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 42% రిజర్వేషన్లను తీసుకొస్తున్నామని చెప్పేసి ఒక మోసపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎస్, మా బండి సంజయ్ గారు బీసీలలో 42% రిజర్వేషన్లో 10% ముస్లింలకు ఎలా కేటాయిస్తారని దమ్ము ధైర్యంతో ముందుకు వస్తున్నాడు. మీకు దమ్ముంటే ఆది శ్రీనివాస్ గారు, మీకు దమ్ముంటే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మీకు దమ్ముంటే మహేష్ కుమార్ గౌడ్ గారు, మీకు దమ్ముంటే మీరు నిజమైన బీసీ నాయకులైతే మీరు 42% రిజర్వేషన్లలో 10% రిజర్వేషన్లను ముస్లింలకు తొలగించి పూర్తి స్థాయిలో బీసీలకు చట్టబద్ధతమైనటువంటి రిజర్వేషన్లను ప్రకటించాలని చెప్పేసి చట్టసభల్లో కొట్టాలండి మీరు నిజమైన బీసీ నాయకులైతే. ఇవాళ బీసీలను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బీసీలను అనగదొక్కుతున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేంద్రం లోపట ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఉపరాష్ట్రపతిగా బీసీ లేడు. నేడు బీజేపీ గవర్నమెంట్ బీసీని ప్రకటిస్తే ఈ మోసపూరిత కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక రెడ్డికి ఇచ్చిర్రు. ఇందులోనే కనబడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా బేషరత్గా మా బండి సంజయ్ కుమార్ గారికి క్షమాపణలు చెప్పాలి. లేని ఎడల ఈ ఉద్యమాలు ఉధృతంగా చేస్తామని చెప్పేసి భావిస్తూ జై హింద్, జై భారత్. Go, go, Congress! Go, go, Congress! Go, go, Congress! Go, go, Congress! Go, go, Congress!